జయ గురుదత్త. 2026 5వ నెల తులారాశి ఫలితము. తులారాశి వారికి ఈ నెల గురువు యొక్క అనుగ్రహం చాలా ఉంది. అలాగే భాగ్యస్థానంలో గురువు యోగిస్తాడు. అలాగే మీ రాశిని గురువు వీక్షించడం, రాశి అధిపతి అష్టమంలో స్వక్షేత్రంలో ఉండడం, తద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యము గత నెల కన్నా ఈ నెల తులారాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు బాగా వస్తుంది. ఎందుకంటే గురువు తృతీయ స్థానాన్ని చూస్తాడు, తన సొంత రాశినైన ధనుస్సు రాశిని చూస్తాడు. కాబట్టి అందులో తులారాశికి తృతీయం అంటే వారు చేపట్టిన ప్రతి పని పూర్తవ్వడము, రావాల్సిన డబ్బులు రావటము, ఎంతో కాలంగా ఆగిపోయిన పని పూర్తవ్వడము, లేదా అంటే ఇక చాలా కష్టంగా ఉంది అన్న పని కూడా పూర్తవుతుంది. డబ్బు వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. అంటే వ్యాపారం చేసే వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు సూచిస్తున్నాయి. ఇక్కడ శని అనుగ్రహము, రాహుకేతుల అనుగ్రహం కూడా ఉంది. అందులో సప్తమంలో సప్తమాధిపతి ఉండడం, లాభాధిపతి మళ్ళీ వ్యాపార స్థానంలో ఉండడం, మళ్ళీ మీకు భాగ్యాధిపతి కూడా కలిసి ఉండడం, అంటే అన్ని రకాలుగా బాగుంది. జాబ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. జాబ్ మారిన లేదా జీతం పెరగడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వటం, ప్రమోషన్, లేదంటే జాబ్లో మీకు ఏదైనా లాభాలు, ఏదో రకంగా మీకు డబ్బు అయితే గత నెలకి ఈ నెల డబ్బు బాగా వస్తుంది. అండ్ ఖచ్చితంగా ఒక జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇతర మీరు రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కాకుండా ఇతర ఇన్కమ్ కూడా మీకు సూచిస్తోంది. గత నెల కన్నా ఈ నెల ఆరోగ్యం బాగానే ఉంటుంది. కోర్టు కేసులు, చికాకులు ఏమీ ఉండవు ఈ నెల. గతంలో ఏమైనా ఉన్నా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లోన్లు 100% లోన్ వస్తుంది మీకు. ఎందుకంటే శని షష్టమ స్థానంలో ఉన్నాడు, లోన్ తప్పకుండా వస్తుంది. షష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అండ్ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ నెల పర్వాలేదని చెప్పాలి. గత నెల కన్నా ఈ నెల వీసా పరంగా, ఉద్యోగపరంగా ఏదైనా మార్పులు వస్తాయి. అలాగే ఇల్లు మారడానికి తులారాశి వాళ్ళకు ఈ నెల బాగానే ఉంటుంది. 5వ నెల ఇక్కడ ముఖ్యంగా చతుర్థాధిపతి శని షష్టమంలో ఉన్నాడు. ఈ షష్టమాధిపతి భాగ్యంలో ఉండడం, అందులో సప్తమ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి 5వ నెలలో ఇల్లు మారితే మంచిదే. స్థాన చలనము అంటే ట్రాన్స్ఫర్, ప్రమోషన్ కూడా ఇక్కడ సూచిస్తోంది. అలాగే చాలా బ్రహ్మాండంగా ఉంది తులారాశి కని కాదు, ఇవన్నీ కూడా మనకు మళ్ళీ దశాంతర దశలో యోగాలను బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తులారాశి వాళ్ళు ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ అమ్మాలనుకుంటే ఈ నెల ట్రై చేయండి. ఆ ఇల్లు కానీ లేదా వెహికల్స్ అమ్ముకోవాలన్నా, స్థలం అమ్ముకోవాలన్నా తప్పకుండా స్థలమో ఇల్లు అమ్ముడుపోయే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి. అలాగే చదువుకునే వాళ్ళకు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. గత నెల కన్నా ఈ నెల గురుబలం ఉంది కాబట్టి చదువుకునే వాళ్ళకు కూడా బాగానే ఉంది. ఇక తులారాశి వారు దైవ బలం కోసం, గ్రహ బలం కోసము తలస్నానం చేయాలి అంటే ఏ వారం చేస్తే మంచిది? ఖచ్చితంగా శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది 5వ నెలలో. ఇక ప్రతిరోజు తులారాశి వారు దుర్గా అష్టోత్తరాన్ని చదువుకున్న, దుర్గా సూక్త పారాయణం చేసిన, లేదా దుర్గా అష్టోత్తరం విన్నా, దుర్గా సూక్తం విన్నా ఖచ్చితంగా మీకు ఎటువంటి హాని జరగదు. అంటే మీకు 5వ నెలలో ఎక్కువగా దుర్గాదేవి అనుగ్రహం ఉంటే మంచిది. అలాగే ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూకో, పెళ్లి చూపులకో, లేదా ఎవరి దగ్గరైనా డబ్బు రావాలి, ఆ డబ్బు రికవరీకో, ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు తూర్పు దిక్కుగా బయలుదేరండి. ఖచ్చితంగా మీ పని పూర్తవుతుంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ నెల బాగానే ఉంటుంది. ఎందులో అయినా ఫిక్స్డ్ చేసుకోవాలన్నా, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా ఈ నెల బాగానే ఉంటుంది. అలాగే నూతనంగా ఏదైనా వెహికల్, అది సెకండ్ హ్యాండ్ కానీ, కొత్తది కానీ, కారు కానీ, బైక్ కానీ తీసుకోవాలన్నా కూడా ఈ నెల బాగానే ఉంటుంది. అలాగే ఏ దైవ దర్శనం చేస్తే మంచిది అంటే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి దర్శనం తులారాశికి చాలా మంచిది ఇది 5వ నెలలో. ఇక ఏదైనా దానం చేస్తే మాకు చాలా మంచి జరుగుతుంది అన్న పాయింట్కి వస్తే, తులారాశి వాళ్ళు కందిపప్పు 1 కేజీ దానం చేయాలి బ్రాహ్మణుడికి. ఈ పరిహారాలు, ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా 5వ నెల తులారాశికి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభం.